నేను కూడా స్టూడియోలోనే ఉన్నాను. ఎందుకంటే ఒక 6 months బ్యాక్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద నేను చాలా ఫైట్ చేశాను. ఎందుకంటే చాలా మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ముఖ్యంగా యూత్ పాడైపోతున్నారు. దానివల్ల మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను స్ట్రాంగ్ గా వాయిస్ వినిపించాను ఆ టైంలో. కానీ ఈ రోజు చెప్తున్నాను, ఒకే ఒక్కడు గవర్నమెంట్ ని కదిలిచ్చాడు, అది అన్వేష్. అలా ఇంకా బాబు నాయన విగ్రహం కట్టికండి నాయన, మీరు హ్యాపీగా ఉంటారు. నాకు నాయన నన్ను హీరో చేయకండి, మీకు దండం పెడతాను, మీకు కొబ్బరికాయ కొడతాను. ఓకే, అది గవర్నమెంట్ కదిలించింది రోషన్, కామన్ టీవీ రోషనే గవర్నమెంట్ కదిలించాడు. నా అన్వేష్ నా కాదు నాయన, నాకు ఇవ్వక క్రెడిట్. చివరికి మిగిలేదిని ఊళ్ళు మా వైజాగ్ లో నుంచి శిలా విగ్రహం, దానికి నెత్తి మీద దండ, కిందన పండు, 2 అగరబత్తులు. ఎందుకు ఇది అబ్బా కాదు, గవర్నమెంట్ కదిలించాను. అన్వేష్ సజ్జనార్ గారు లైవ్ లోకి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు అన్వేష్? సజ్జనార్ సారా అంటే మీరు ఎలాంటి ప్రూఫ్స్ ఇచ్చారు ఆయనకు అనేది చాలా కీలకం ఇక్కడ అనేది బయట జరుగుతున్న చర్చ. కీలకం కాదు, నాకు ఏ రాజకీయం తెలియదు, ఎవరు తెలియదు. ఈవెన్ నాకు సజ్జనార్ సార్ కూడా నాకు తెలియదు. నేను 2014 నుంచి 2020 వరకు నేను క్రూజ్ షిప్ లో పనిచేశాను. నాకు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. 6 సంవత్సరాలు నాకు ఇంటర్నెట్ లేదు. నెలకొకసారి ఇంటర్నెట్ ఉండేది. ఆ 1 సంవత్సరం నాకు తెలీదు. ఆ తర్వాత వాళ్ళు ఎవరో చెప్పారు, సజ్జనార్ సార్ రా ఇద్దరా అంటే తెలుసుకొని నేను ఆయనకి హాయ్ అని చెప్పాను. మంచి పని చేస్తున్నాడు సార్ అంటే ఆయన ఒకసారి అవేర్నెస్ చేద్దానికి రండి అన్నారు. అలాగే సార్ అన్నాను. వచ్చి అది లైవ్ కింద అయింది. అవేర్నెస్ వీడియో కాస్త లైవ్ అయింది. ఆయన ట్విట్టర్ లో చాలా పోస్ట్ చేస్తున్నాను. నాకు నేను ఎవరో అనుకున్నాను. అర్థమైందా? అది